I am the light of the world. Subscribe క్రీస్తురాజు ఛానల్. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. జీవ మార్గము చూపవచ్చెనయా. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మొదటి శనివారం జూలై నెలలో 4వ తారీఖు యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 9వ అధ్యాయము వచనములు 14 నుండి 17 వరకు. ఉపవాసము. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడను ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుక్కోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయుదురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు కొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన కొత్త గుడ్డ కుంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. కొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్షారసము నేలపాలగును, తిత్తులు నాశనమగును. అందువలన కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానం ఇచ్చాను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభు మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు ఉపవాసం కోసం మాట్లాడుతున్నారు. ఒకరోజు యేసయ్య దగ్గరకు యోహాను గారి శిష్యులు వచ్చారు. యోహాను గారి శిష్యులు వచ్చి యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. మేము పరిసయ్యులు, తరచుగా మేము ఉపవాసాలు చేస్తూ ఉన్నాం. దేవుని పేరిట మేము యోహాను శిష్యులమైన మేము మరి పరిసయ్యులు కూడా ఉపవాసం చేస్తున్నాం. కానీ మీ శిష్యులు మాత్రం ఏనాడు కూడా ఉపవాసం చేయడం మేము చూడలేదు, వినలేదు కూడా. ఎందుకు అలా చేస్తున్నారు? ఉపవాసం ఉండాలి కదా అని యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. వెంటనే యేసయ్య వారికి సమాధానం పలుకుతున్నారు. పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెళ్లికి వచ్చిన వారు ఏల శోకితురు. ఎవరైనా పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరు శోకించరు కదా. పెండ్లి కుమారుడు కొనుక్కోబడిన రోజులు వస్తాయి, అప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కూడా ఉపవాసం చేస్తారు అని వాళ్ళకి ఎవరు ఉపమాన రీతిలో యేసయ్య వాళ్ళ యొక్క డౌట్ను, వాళ్ళ యొక్క సమస్యను, వాళ్ళ యొక్క ఆలోచనను ఆయన తీరుస్తున్నారు. ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని యేసయ్య ఇస్తున్నారు. పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉపయోగిస్తూ ఉంటారు కదా. పెండ్లి కుమారుడు కొనుక్కోబడిన రోజులు వస్తాయి, అప్పుడు వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉపవాసం చేస్తారు అని ఉపవాసం కోసం యేసయ్య చెబుతున్నారు. అయితే దానికి రిలేటెడ్గా ఆయన ఉపమానం ద్వారా చేస్తున్నారు. పాత తిత్తుల్లో ఏ ఒక్కరు కూడా కొత్త ద్రాక్షారసాన్ని పోయరు. ఒకవేళ అలా పోస్తే పాత తిత్తులు ఏమవుతాయి? పిగిలిపోతాయి. అదేవిధంగా వస్త్రాలకు, కొత్త వస్త్రాలకు, పాత వస్త్రాలకు కొత్త వస్త్రాన్ని ఎవరు మాస్క్ వేయరు. చినిగిపోతే మాస్క్ వేస్తారు కదా టైలర్స్, దాన్ని మాస్క్ వేయరు. ఎందుకంటే కొత్తది వేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది షింక్ అవడం వలన పాతది ఇంకా ఎక్కువగా చిరిగిపోతుంది. కాబట్టి అలాగే వేయరు అని యేసయ్య ఈ ఉపమానం ద్వారా చెబుతున్నారు. అంటే పాత ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లోనూ, కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తుల్లోనూ వెయ్యాలి. లేకపోతే ఏమవుతాయి? ఆటోమేటిక్గా అది నేలపాలైపోతుంది, అది పిగిలిపోతాయి అని
యేసయ్య ఈ చిన్న ఉపమానం ద్వారా ఉపవాసం కోసం వాళ్ళ యొక్క డౌట్ని తీరుస్తున్నారు. మరి దేవుని బిడ్డలారా, అయితే దీన్ని బట్టి మనకు ప్రభు క్రీస్తు ఏమని చెప్తున్నారంటే మనం కూడా మనం ఉపవాసం చేసే రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ప్రభు క్రీస్తు శిష్యులతో పాటు ఉండేవారు, ఇప్పుడు లేరు కదా. అందుకనే మనము ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఉపవాస దినాలుగా పాటించుకుంటూ మనం ఉపవాసాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఉపవాసం చేసినప్పుడు మాత్రం ప్రభు క్రీస్తు యొక్క మాటలను మనం జ్ఞప్తిగా తెచ్చుకొని ఉపవాసం నిష్టగా చేయాలి. మీరు ఉపవాసం చేసినప్పుడు మీకే తెలియకూడదు, అంతరహస్యంగా చేయాలని యేసు చెప్తున్నారు. అది ఎలా అంటే కొద్దిగా నూనె చేతిలో వేసుకొని అది శుభ్రంగా తలకు రాసుకొని మొహం కడుక్కోవాలి మనం. ఎందుకంటే మనం ఉపవాసం ఉన్నట్లు మనకి తెలియకూడదు, చూసిన వాళ్ళు ఎవరికి కూడా తెలియకూడదు. ఎప్పుడైతే మనం నూనె రాసుకొని మొహం కడుక్కున్నామో మన ముఖం తెల్లంగా కనబడుతుంది. ఉపవాసం ఉన్నట్టు ఎవరు ఊహించరు. అంటే ఎందుకు అలా చెప్పారంటే అంత రహస్యంగా మనం ఉపవాసం చెయ్యాలి. అది మిత్రులారా, ఉపవాసం చేసేటప్పుడు మనం అంత రహస్యంగా చేయాలని ప్రభు క్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క ఉపవాసాన్ని మనం ధ్యానించుకుంటూ అట్లీస్ట్ వారానికి ఒకసారైనా మనం ఉపవాసం చేయడానికి ప్రభు పేరిట మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు ప్రభు క్రీస్తు చెప్పిన మాట ప్రకారము కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తుల్లోనే మనం వెయ్యాలి, పాత ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లోనే వెయ్యాలి. అలాగే మనం కూడా ప్రతి వారము కూడా అట్లీస్ట్ ఒక్కరోజైనా, వారానికి ఒక్కరోజైనా ప్రభు పేరిట మనము ఉపవాసం రహస్యంగా చెయ్యాలి. దేవుడు మేము దీవించిన గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్య ఈరోజు ఈ ఉపమానం అనే రహస్యాన్ని మాకు అద్భుతంగా మాకు తెలియజేస్తున్నారు. వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ చిన్న వాక్య పరిచర్యను విన్న ప్రతి ఒక్కరిలో ఈ పరిశుద్ధాత్మను నింపి మాకు ఆయురారోగ్యాల నుంచి ప్రభువా మీ సేవలు మమ్మల్ని నడిపించండి తండ్రి. దుష్టుడి నుండి మమ్మల్ని ప్రతిక్షణం కాపాడండి ప్రభువా. మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ఈ మనవులన్నీ మా నాథుడు మీకే కుమారుడని నజరుడని యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్.